వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు తర్జన భర్జనల తర్వాత మరి ఎట్టకేలకి ఉద్యోగులు రోడ్డెక్కితే చాలా ప్రమాదం ప్రభుత్వానికి అని భావించారో ఏమో. అయితే ఉద్యోగుల విషయంలో ఆయన మనసులోని మాట బయట పెట్టేసుకున్నారు. అది ఏంటి అని అంటే ఉద్యోగుల జీతాలు, గవర్నమెంట్ రెవెన్యూ ఏదైతే ఉందో, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 80% ఉద్యోగుల జీతాలకే అయిపోతుంది అనేటువంటిది. ఇక పథకాల కోసం అప్పులు తేవాల్సి వస్తుంది. ఇలాగ రకరకాలు. ఇప్పుడు సూపర్ 6 ఏమో అప్పుడు ఎన్నికల ముందు చాలా ఘనంగా హామీలన్నీ ప్రకటించేశారు. అది ఏమన్నా అంటే అసలు అన్ని డబల్ ప్రకటించేస్తే ఇవన్నీ మీరు అలాగా ఇవ్వగలుగుతారు అని క్వశ్చన్ చేస్తే సంపద సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకే భయం వేస్తుంది. అవన్నీ చూస్తే ఈ పథకాలు ఎలా అమలు చేయాలో అర్థం కావట్లేదు. ఖజానా పూర్తిగా నిండుకుంది, ఖాళీ అయిపోయింది. నాకు ఏమైనా సూచనలు సలహాలు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. అదేదో మనకు ఒక కథ ఉంటుంది. ఒక వ్యక్తి, నేను ఒక పెద్ద కొండ ఉంటుంది ఆ ఊళ్ళో, రేపు పొద్దున్న నేను ఆ కొండని నా భుజం మీద మోస్తాను అని చెప్పేసి అంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు. చూడడానికి మనిషి కూడా బక్కగా ఉంటాడు, ఏంటి ఇతను ఎలాగ మోసేయగలడు అని చెప్పేసి మొత్తం ఊరంతా కూడా చూడడానికి రెడీ అయిపోతారు. మొత్తం అందరూ ఇతను వచ్చి ముందు గిస్కీలు అన్నీ తీసి నిలబడతాడు. కానీ మొత్తం అందరూ కానీ కొండ నితమే పెట్టుకుంటే ఎవరన్నా వచ్చి ఆ కొండను నా మీద పెడితే అప్పుడు నేను మోస్తా అని చెప్పాను అని అంటాడు. అలాగా చంద్రబాబు నాయుడు గారి యొక్క హామీలన్నీ అలాగే ఉంటాయి. ముందు చాలా ఆర్భాటంగా అన్ని ఇచ్చేయటం, ఎలక్షన్లో గెలవడం ఒకటే ఆయన లక్ష్యం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎలా అవన్నీ ఎగ్గొట్టాలి అనేటువంటి లక్ష్యంతో తర్వాత పనిచేస్తారు. అసలు వాస్తవానికి ఈ ఉద్యోగుల జీతాలు అనేటువంటివి ఖజానాకు భారం అయిపోతుంది. అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తలకమించిన భారం అయిపోతున్నాయి అని చెప్పేసి ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడో ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి ఉన్నటువంటిది. ఆయన మనసులో మాట ఏదో పుస్తకం కూడా రాసుకున్నట్టున్నారు. దాంట్లో కూడా ఉచిత విద్యుత్ గురించి, వ్యవసాయం దండగా అంటాం, ఇవన్నీ కూడా ఈ ఉద్యోగుల విషయంలో కూడా ఆయన ఏంటంటే అంత ఒక కార్పొరేట్ స్టైలు, అంత పీపీపీ అని చెప్పి ప్రతిదాన్ని ప్రైవేటైజేషన్ చేయాలి అనేటువంటి ఒక ధోరణిలోనే ఆయన యొక్క ఇవి సాగుతాయి. ఒక క్రోనీ క్యాపిటలిజం అంటారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అయింది. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా ప్రభుత్వం చేయాలి, భూములన్నీ తన దగ్గర పెట్టేసుకుని. ఇప్పుడు మనం అమరావతిలో చేస్తుంది అదే కదా. ఒక ల్యాండ్ బ్యాంక్ ఆయన దగ్గర పెట్టుకుని అందరికీ వచ్చిన వాళ్ళకి, తనకు కావాల్సిన వాళ్ళకి కమిషన్లు మాట్లాడుకుంటూ ఆ ల్యాండ్ పంచిపెడుతూ ఉంటారు అన్నమాట. కేక్ పంచిపెట్టినట్టు అదేదో సినిమాలో ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసిన సినిమా అది. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని ఒక కేకులో పెట్టి అది అలా కట్ చేసి నువ్వు ఇది తీసుకో అని చెప్పేసి కట్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. అది దాంట్లో భారత్ బంధో ఏదో సంథింగ్ సినిమా అది. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక ల్యాండ్ బ్యాంకు. ఫస్ట్ 50,000-30,000 ఎకరాలు అన్నారు, తర్వాత 50 అయింది, ఇప్పుడు 1,00,000 ఎకరాలు దగ్గర రెండో విడత అంటున్నారు మళ్ళీ. సో ఇలాగ ల్యాండ్ బ్యాంక్ అంతా పెట్టుకుని తనకు కావాల్సిన వాళ్ళకి అలా పంచుకుంటూ వెళ్తారనమాట. సో దాని మీద కమిషన్లు ఉంటాయో ఇంకోటి ఉంటాయో అవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ఎప్పుడు జరిగేటువంటి చర్చే. అయితే వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులుకి జీతాలు భారం వీళ్ళకి అని చెప్పేసి ఆయన ఇది ఇప్పటిది కాదు, గతంలో యాక్చువల్గా ఒక వీడియో ఒకటి లీక్ అయింది. అదేంటనంటే ఆఫ్ ద రికార్డు ఈయన ఏబిఎన్ షోలో ఏబిఎన్ రాధాకృష్ణ ఈయన కూర్చుని షో బిగిన్ అవ్వడానికి ముందు యాక్చువల్గా అప్పుడు కెమెరాలు ఆన్ అవ్వలేదనుకున్నారో ఏమనుకున్నారో మరి. వాళ్ళిద్దరూ ముఖ్యంగా రాధాకృష్ణ గారు ఉద్యోగులను ఉద్దేశించి చేసినటువంటి ఆ వ్యాఖ్య ఏదైతే ఉందో అది ఒకసారి వినండి. అది చాలా పెద్ద దుమారం రేగింది. అప్పట్లో ఉద్యోగస్తులు కూడా చాలా తీవ్రంగా ఏబిఎన్ ఆర్కేని వ్యతిరేకించారు. అఫ్కోర్స్ ఏబిఎన్ ఆర్కే మొన్న ఇటీవల కూడా ఆయన చూసాం మనం, వైసీపీ నాయకులు ఆయన కామెంట్ ఏదో ఉంటుంది కదా, వీకెండ్ కామెంట్ అని చెప్పేసి. దాంట్లో వైసీపీ నాయకులంతా కూడా అవసరమైతే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదంటే వాళ్ళకి ఏదో చెల్లెళ్ళలా భావించి మళ్ళీ సంబంధాలు చూసి పెళ్లి చేస్తారు అని ఇలాగేదో చాలా నీచమైనటువంటి ఒక కామెంట్ చేయటం, దాని మీద పెద్ద దుమారం రేగింది. మహిళలంతా కూడా ఏబిఎన్ ఇది ఆఫీస్ని చుట్టుముట్టి ఇది ఛానల్ని చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదే ఏబిఎన్ ఆర్కే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి అప్పట్లో మాట్లాడినటువంటి మాట ఒకసారి చూడండి. తీసుకెళ్తారు అనుకుంటున్నారు రాష్ట్రాన్ని అందరూ? అదేం కాదు, అది 2,000 కోట్లు నాన్ ప్లాన్ ఇప్పటికే తడిసిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అంతే. కొడుకులు జీతాలు ఇవ్వడానికి జనం ట్యాక్స్లు కట్టేది వాళ్ళు కూడా లాగాలి కదా. అది సరే ఇష్టం అనుకోండి, అది వేరే విషయం. కానీ కాదు మీకు నేను చెప్తానంటావా, మీరు చెప్పింది అన్నీ కరెక్ట్. కానీ
అధికారం లేకపోతే అది మనం ఏం చేయలేం. నాకు ఇప్పుడు సో అదనమాట. సో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఆయన చాలా తెలివైన వ్యక్తి. ఆయన ఫోన్ కాల్లోనే అంత పకడ్బందీగా ప్లాన్ చేసిన దాంట్లోనే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పేసి చాలా తెలివిగా ఒక ఇండైరెక్ట్ మాట మాట్లాడేసి ఇదే అయ్యారు. దీంట్లో మాత్రం ఈ ఆర్కే దురుసుగా మాట్లాడుతుంటే ఆయన ఎక్కువ కమిట్ అవ్వకుండా ఏదైనా మనం చేయాలంటే ఆ అధికారం ఉండాలి అని చెప్పేసి లాస్ట్లో కొసమెరుపులాగా చెప్పారనమాట. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ జీతాలు వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయనకి ఎప్పుడూ కూడా అవి ఇష్టం లేదు. అందుకే అన్ని ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళ చేతికి ప్రభుత్వ ఖజానాకి మట్టి అంటుకోకుండా అదేంటంటే ఇలాగా ఈ మన అమరావతి లాంటి ప్రాజెక్టులకి వాటికి వీటికి లేదంటే పరిశ్రమలకి రాయితీలు ఇచ్చేయటం. ఇప్పుడు ఈ సందర్భంగా అసలు సరే ప్రభుత్వోద్యోగులకి మీరు ఇస్తున్నవి మీకు భారం అనిపిస్తుంది, సంక్షేమానికి ఇస్తుంది భారం అనిపిస్తుంది. మరి పరిశ్రమలకు రాయితీల పేరు చెప్పి అసలు ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు ఇస్తున్నారో వాళ్ళు తీరా పరిశ్రమ పెడితే వాడు ఇచ్చేది ఇంత వందల ఉద్యోగాలు మహా అంటే 50-60 వైట్ కాలర్ ఉద్యోగాలు ఉంటాయి. దాంట్లో మిగతా అన్ని లేబర్ ఉద్యోగాలే. పాపం వాళ్ళు ఇది ఊడ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆ ఉద్యోగాలు తప్ప ఇచ్చేది ఏమి ఉండదు. మరి అలాంటి వాటికి మీరు నీరిచ్చేసి మన లక్షల క్యూసెక్కుల మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకి లేదంటే ల్యాండ్ బ్యాంక్ ఇచ్చి మీరే పెట్టుబడి సాయం చేసేసి ఇవన్నీ చేసేస్తారు. మరి రైతులకు ఇవ్వడానికి మీకు చేతులు రావు, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి చేతులు రావు, ఉద్యోగస్తులకు జీతాలు వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వడానికి చేతులు రావు. మరి ఇది ఏంటి పద్ధతి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఏదైనా సరే మొత్తం మీద చేతులు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల విషయంలో. వాళ్ళు అసలు ఒక ఉద్యమాన్ని తీవ్రమైనటువంటి స్థాయిలో చేయాలి అని సన్నాహక సభల గురించి కూడా వాళ్ళు సన్నాహక సభలు పెట్టుకుని ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకుంటున్నటువంటి స్టేజ్లో వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళని డైల్యూట్ చేసి వాళ్ళని కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి విధంగా పెట్టి ఇక తీరా వాళ్ళు రోడ్డు ఎక్కితే ఎక్కడ పొరుగు పోతుంది అనుకున్నారో, లేకపోతే ఒకవేళ వాళ్ళు రోడ్డు ఎక్కితే కనుక ప్రజల నుంచి వాళ్ళ మద్దతు లేకుండా, ప్రజల మద్దతు ఉద్యోగస్తులకు లేకుండా ఉద్యోగస్తులను ప్రజల దృష్టిలో ఒక విలన్గా చిత్రీకరించేటువంటి ప్లాన్లో కూడా భాగమేనా ఇది అనేటువంటిది. ఎందుకనంటే తాజాగా ఆర్థిక శాఖ మీద వైట్ పేపర్ రిలీజ్ చేసే మీటింగ్లో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి 110% పెంచేశాడు ఉద్యోగుల జీతాలు, నేను 95% తెచ్చాను. ఇది అసలు ఒక అనుభవ రాహిత్యం జగన్ది. ఇబ్బడి ముప్పడిగా ఇచ్చేస్తే ఎలాగా ఖజానా ఖాళీ అయిపోదా అనిలాగా ఆయన మాట్లాడటం ఉద్యోగస్తుల మీద. కానీ విచిత్రం ఏంటంటే ఉద్యోగస్తులు ఇప్పటికీ నోరు మెదకపోవటం, దాని మీద ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరు కూడా ఇప్పటిదాకా నోరు విప్పలేదు. మరి ఏంటి ఆయనైతే చేతులు ఎత్తేశారు. మరి రెండు వర్గాలుగా 3 వర్గాలుగా చీలిపోయినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో, ఓ పక్క ఆర్టీసీ జేఏసీ ఒకటి ఉంది, తర్వాత అమరావతి జేఏసీ ఒకటి ఉంది, ఎంప్లాయీస్ జేఏసీ అమరావతి ఒకటి ఉంది, తర్వాత ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒకటి ఉంది కాకర్ల వెంకటరామరెడ్డిది. ఆయన అయితే మాత్రం చాలా గట్టిగా ఉన్నాడు. నో డౌట్ అసలు చేసి తీరవలసిందే, ఎప్పటికే చాలా లేట్ చేసాం మనం, ఈ ప్రభుత్వం ఇక చెయ్యదు హ్యాండ్ ఇచ్చేసింది అనేటువంటిది అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేశారు. నేను ఇంకా దాన్ని ఎలా తగ్గించే ప్రయత్నం చేయాలని చూస్తుంటే మీరు ఇంకా డిమాండ్లు చేస్తారేంటి అన్నట్టుగా ఆయన చెప్తూనే ఉద్యోగస్తుల్ని వాళ్ళ మీడియా కూడా అటాక్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీడియా స్టాండ్ ఏంటన్నది ఇంతకుముందు మన వీడియోలోనే ఆర్కే గారు మాట్లాడిన వీడియోలో మనం చూసాము. సో ఇప్పుడు వాళ్ళ మీడియా కూడా ఉద్యోగస్తులను టార్గెట్ చేసి వాళ్ళు ఎదుగో ఎలాగ ప్రజల సొమ్ముని, ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ సొమ్ముని వాళ్ళు దోచేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఒక దోపిడీ వర్గం కింద ఉద్యోగస్తులను ఇప్పుడు చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఆ మీడియా కూడా చేస్తుంది. మరి వీటన్నిటి మధ్య అటు అమరావతి జేఏసీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కానీ, ఇటు ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి కానీ, ఇంకా ఆర్టీసీ జేఏసీ కానీ వీళ్ళంతా ఎలాగా వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, వాళ్ళు ఇంకా ఎప్పుడు మరి ఇప్పటిదాకా అయితే చంద్రబాబు నాయుడు గారు 2 days అయింది వ్యాఖ్య చేసి, మరి ఇప్పటిదాకా వాళ్ళు ఏమి స్పందించలేదు. మరి వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో, ముందు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.